నేను ఎప్పుడు మాట్లాడినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అదృష్టం ఏమిటంటే దాదాపుగా 1100 కిలోమీటర్లు సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉంది. ఇచ్చాపురం మొదలుకొని నెల్లూరు వరకు పాతవైతే 8 జిల్లాలు, కొత్తవైతే 12 జిల్లాల మీదుగా ఈ తీర ప్రాంతం ఉన్న విషయం మనందరికీ కూడా తెలుసు అధ్యక్ష. సరైనటువంటి సదుపాయాలు లేకపోవడం వల్ల మత్స్యకారులందరూ కూడా ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్ళిపోతున్న విషయం కూడా మనం గత కొన్ని సంవత్సరాల నుంచి చర్చించుకుంటున్నటువంటి విషయం కూడా ఒకసారి ఈ సభకి గుర్తు చేస్తున్నాను. అయితే ఎప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ ఎన్డీఏ కానీ అధికారంలో ఉండేటప్పుడు ఈ సముద్ర తీర ప్రాంతాన్ని ఒక వరంగా భావించి దీన్ని మనం ఉపయోగించుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నటువంటి విషయం కూడా ఈ సభ ద్వారా ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను. అందులో భాగంగా కృష్ణపట్నం పోర్టు కానీ, ఇటు బందరు మచిలీపట్నం పోర్టు కానీ ఈరోజు మళ్ళీ ప్రతిపాదించి ముందుకు తీసుకెళ్తున్నటువంటి అనేక పోర్టులు ఒక ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. కొన్ని రాష్ట్రాలు చూస్తే గుజరాత్ కానీ, కేరళ కానీ, ఇటు చెన్నై కానీ ప్రతి 10-15 కిలోమీటర్లకి ఒక ఫిషింగ్ హార్బర్ అయినా ఉంటుంది, లేకపోతే ఒక జెట్టి అయినా ఉంటుంది, లేకపోతే ఒక ఫిష్ ల్యాండింగ్ సెంటర్ అయినా ఉంటుంది, ఒక పోర్ట్ అయినా ఉంటుంది అధ్యక్ష. మన రాష్ట్రాన్ని తీసుకుంటే సుదీర్ఘంగా ప్రయాణం చేస్తే తప్ప ఇటువంటి సదుపాయాలు లేనటువంటి సంగతిని ఒకసారి నేను సభ్యుల ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను. అందుకే ఈ ప్రభుత్వం మన వచ్చిన తర్వాత దీన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో మత్స్య సంపద విపరీతంగా ఉంది. మత్స్య సంపదని పట్టుకోవడానికి మత్స్యకారులకి అన్ని సదుపాయాలు కల్పించాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ముందుకెళ్తున్నటువంటి విషయం ఈ సందర్భంగా సభ్యులకు తెలియజేస్తున్నాను. అందులో భాగంగా అధ్యక్ష, మొదటి విడతలో జవ్వలదిన్ని, ఉప్పాడ, మచిలీపట్నం, నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్లన్నీ కూడా నిర్మాణంలో ఉన్నాయి, తుదిదశకు చేరుకున్నాయి. వీలైనంత తొందరగా కంప్లీట్ చేసి అవి ప్రారంభం కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. రెండవ దశలో ఇప్పుడే విజయ్ కుమార్ గారు చెప్పినట్టుగా గత ప్రభుత్వంలో బుడగట్లపాలెం, పూడిమడక, కొత్తపట్నం, అదేవిధంగా ఓడరేవుల్లో ఇంకొక 5 ఫిషింగ్ హార్బర్లు కట్టడానికి చివరి సంవత్సరంలో నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. అయితే సభ్యులు ఇప్పుడే చెప్పారు, టెండర్లు ఇచ్చారు, పనులు ప్రారంభించారు, మళ్ళీ ఇప్పుడు ఆగిపోయారు. అధ్యక్ష, ఫిషింగ్ హార్బర్ కట్టడానికి ఎంత అవసరం ఉంటుందో అంత అమౌంట్ కాకుండా ఆ రోజు కాంట్రాక్టర్లకి కట్టబెట్టడానికి, ఆ రోజు ఉన్నటువంటి పెద్దలందరూ దానిలో దోపిడీ చేయడానికి అవసరం దానికంటే 3 వంతులు ఎక్కువగా ఎస్టిమేషన్స్ వేసి టెండర్లు పిలిచి మొబిలైజేషన్ ఇచ్చి మొత్తం నాశనం చేసిన విషయం కూడా ఈ సందర్భంగా సభ్యులకి నేను తెలియజేస్తున్నాను. నేను అయిన వెంటనే ముఖ్యమంత్రి గారు రివ్యూ చేస్తే ఈ 4 ఫిషింగ్ హార్బర్లు కూడా తొందరగా కట్టాలి. అందులో ముఖ్యమంత్రి గారు గత సంవత్సరం ఏదైతే మనం మత్స్యకారులకి 2 మాసాల్లో ఏదైతే పని లేనటువంటి సమయానికి 10,000 నుంచి 20,000 ఇచ్చాం, ఆ సందర్భంలో మా జిల్లాలో హెచ్చెర్ల నియోజకవర్గం బుడగట్లపాలెం కూడా ఆ కార్యక్రమం ప్రారంభించారు. అక్కడ కూడా స్పష్టంగా హామీ ఇచ్చారు. నేను వచ్చిన తర్వాత మళ్ళీ ఇవన్నీ రివైజ్ చేశాను. బుడగట్లపాలెం కానీ, పూడిమడక కానీ, కొత్తపట్నం కానీ, ఓడరేవు కానీ, విశాఖపట్నం, కాకినాడ ఇవన్నీ చేశాం. అన్నీ కంప్లీట్ అయ్యాయి. 2-3 రోజుల్లోనే మళ్ళీ టెండర్లు పిలిచి తప్పనిసరిగా 1-2 మాసాల్లో మీ అందరి సమక్షంలో మళ్ళీ ఇవన్నీ శంకుస్థాపనలు చేసి వీలైనంత తొందరగా ఇవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. దీంతో పాటుగా విశాఖపట్నం హార్బర్ అధ్యక్ష చాలా పురాతనమైనటువంటి హార్బరు. ఈ హార్బరు ది వర్స్ట్గా తయారైంది. అక్కడికి వెళ్తే కనీసం ఉండడానికి కూడా మనకు అవకాశాలు లేనటువంటి పరిస్థితి. దీన్ని కూడా విశాఖపట్నం పోర్ట్ అథారిటీ వారి సహాయంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి
ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనని కలిసి దాదాపుగా 178 కోట్ల రూపాయలతో విశాఖపట్నం హార్బర్ కూడా ఒక అధునాతనమైనటువంటి హార్బర్గా తయారు చేయడానికి నిర్ణయం తీసుకున్నాం. పనులన్నీ జరుగుతున్నాయి, అది కూడా తొందరగా కంప్లీట్ చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా కాకినాడ ఫిషింగ్ హార్బర్ కూడా తప్పనిసరిగా డెవలప్ చేస్తున్నాం, దాన్ని కూడా మళ్ళీ మోడరేట్గా తయారు చేయడానికి నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. నేను సభ్యులందరికీ ఒకటే తెలియజేస్తున్నాను, ముఖ్యంగా ఈ క్వశ్చన్ ముత్యాలంపాలెంకి వచ్చింది. ఇది డిపిఆర్. ఏదైనా ఒక హార్బర్ నిర్మించాలన్నా, ఒక జెట్టి నిర్మించాలన్నా, ఒక ఫిష్ ల్యాండింగ్ నిర్మించాలన్నా దానికి కొంత ప్రొసీజర్ ఉంటుంది అధ్యక్ష. దానికి సిఐసిఎఫ్ వారు ఒక టీముకు పంపిస్తారు, ఆ ప్రాంతంలో మొత్తం సర్వే చేస్తారు, అక్కడ జెట్టి కట్టడానికి ఫీజిబిలిటీ ఉందో లేదో వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. రిపోర్ట్ ఇచ్చిన తర్వాతే మనం దాన్ని ప్రాసెస్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ముత్యాలంపాలెంలో ఈరోజు హార్బర్ నిర్మించడానికి అనుకూలమైనటువంటి ప్లేస్ అని స్పష్టంగా మాకు రిపోర్ట్ కూడా వచ్చింది. అది త్వరలో తీసుకొని దానికి ఫండ్స్ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంలో సాగరమాల్ అనే ఒక కొత్త కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఈ రెండింటిని టైఅప్ చేసి ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి దీనికి కూడా మంజూరు చేసి వీలైనంత తొందరగా ఆ ప్రాంతంలో ఆ మత్స్యకారులకి చిరకాలంగా ఉన్నటువంటి సమస్యని పరిష్కరించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని సభ్యులకి, సభ్యుల ద్వారా ఆ ప్రాంత ప్రజలకి, రాష్ట్ర మత్స్యకారులందరికీ తెలియజేస్తున్నారు అధ్యక్ష. రిక్వెస్ట్ అండి, ప్లీజ్ రిక్వెస్ట్ అండి, సభ్యులు కానీ మంత్రులు కానీ కొంచెం బ్రీఫ్గా తక్కువ టైంలో అర్థమయ్యేలా చెప్తే బాగుంటుంది. టైం కూడా అబ్జర్వ్ చేయండి ప్లీజ్. మరి నెక్స్ట్ క్వశ్చన్ అండి, 1167 ఆర్ఎన్బి మంత్రి గారు. అధ్యక్ష, ఏ పనుల కోసం ఒప్పందాన్ని 12/1/2017 కుదుర్చుకోవడం జరిగింది. ఈ పనిని మెస్సర్స్ కాంటాక్ట్ పిండి సిండికేట్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ వారికి అప్పగించడం జరిగింది. మొత్తం పని విలువ 72 కోట్ల రూపాయలు, చేసిన పని విలువ 43 కోట్లు, 63% వరకు చేయడం అయింది. బి ప్రశ్నకు సమాధానం, భూసేకరణ నిమిత్తం భూ యజమానులకు 13,12,522 రూపాయలు మరియు సంబంధిత ప్రభుత్వ శాఖలకు నిర్మాణ నష్టపరిహారం కింద 64,62,356 రూపాయలు చెల్లించాల్సి ఉంది. అంతే వంతెన నిర్మాణానికి వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి మొత్తము 77,74,878 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇది ప్రక్రియ కొనసాగుతుంది అధ్యక్ష. సి ప్రశ్నకు అవునండి. డి ప్రశ్నకు ఇది ఈ సంవత్సరంలో 26వ సంవత్సరం ఆఖరి నాటికి పూర్తవుతుంది అధ్యక్ష. రామమూర్తి గారు. అధ్యక్ష, చాలా ముఖ్యమైన బ్రిడ్జి అధ్యక్ష. కారణం తీర ప్రాంతాన్ని కలపడమే కాకుండా టూరిజంకి అది ఊతమిచ్చే బ్రిడ్జి సార్. అది ఆ ప్రాంత చిరకాల వాంఛ. కారణం నవ్వుపాడు నుంచి ఇవతల కళింగపట్నం వరకు ఏదైతే కోస్టల్ ఉందో కోస్టల్ని అనుసంధానం చేసే బ్రిడ్జ్ అది చాలా ప్రాముఖ్యమైనది. కేవలం ల్యాండ్ ఎక్విజిషన్కి ఇంకా మనం ఇవ్వాల్సింది సుమారు 77 లక్షలు అయినప్పటికీ దాని మీద దృష్టి పెట్టకపోవడం వలన పని జరగడానికి హెడ్డిల్స్ ఏర్పడుతున్నాయి. అతను గత ప్రభుత్వంలో 2017లో మంజూరు చేసి 18లో ప్రారంభించాం. సుమారుగా 60% పైచిలకు పనులు చేసినాం. తర్వాత వచ్చిన ప్రభుత్వం 2014-19లో 60% పనిచేస్తే తర్వాత వచ్చిన ప్రభుత్వం గాలికి వదిలిస్తుంది. ఈవేళ మళ్ళీ ఆ పనులు ప్రారంభించి అవి పూర్తి చేయాలి. ల్యాండ్ ఎక్విజిషన్కి కేవలం 77 లక్షలు, సుమారు 77-78 లక్షలే ప్రభుత్వ భవనం ఏదైతే పోలీస్ స్టేషన్ ఉందో దాని పునర్నిర్మాణానికి తొలగించి, అలాగే మిగతా ల్యాండ్ ఎక్విజిషన్ 77 లక్షలు ఇవ్వాలి. అది మంజూరు చేస్తే మళ్ళీ పనులు జరగడానికి వీలు ఉంటుంది. కాబట్టి గౌరవ మంత్రి గారికి మీ ద్వారా కోరింది ఏంటంటే ల్యాండ్ ఎక్విజిషన్ డబ్బులు వెంటనే రిలీజ్ చేసి ఏదైతే హామీ ఇచ్చారో ఈ 2026 పూర్తి చేయడానికి మరి దానికి అవకాశం కల్పించవలసిందిగా, దాన్ని ప్రథమ ప్రాధాన్యతగా దాని మీద దృష్టి కేంద్రీకరించవలసిందిగా మీ ద్వారా గౌరవ మంత్రి గారికి కోరుకుంటున్నాను అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పినట్లు 77,74,000 రూపాయలకు ల్యాండ్ అక్విజిషన్ చేయడం జరిగింది.
గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం వలన, గత ప్రభుత్వం ఏదైతే నిర్లక్ష్యాల వలన కనీసం ఈ చిన్న చిన్న మొత్తాలు చెల్లించకపోవడం, అది కూడా కాంట్రాక్టుల విషయంలో కూడా వారికి కావాల్సిన కాంట్రాక్టులను కూడా వారు చేయించుకోవడం వల్ల పనులు కూడా నిలబడిపోయినాయి. ఏది ఏమైనా మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఈ 77 లక్షల రూపాయలు త్వరలోనే ప్రభుత్వానికి ల్యాండ్ అక్విజిషన్ కట్టి ఈ యొక్క అనుకున్న టైంని కంప్లీట్ చేస్తామని చెప్పి సభ్యులకు తమ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఓకే. క్వశ్చన్ నెంబర్ 1193 మినిస్టర్ గారు కొండపల్లి శ్రీనివాసరావు గారు. మొదటి ప్రశ్నకు సమాధానం లేదండి. 2023 డిసెంబర్ ముందు మరణించిన పెన్షన్దారుల భార్యలకు జీవిత భాగస్వామి పెన్షన్ మంజూరు చేయడమైంది. రెండో ప్రశ్నకు సమాధానం ఈ ప్రశ్నకి ఉత్పన్నం కాదు. ధర్మరాజు గారు. అధ్యక్ష, ఎలక్షన్లో ఇచ్చిన హామీ ప్రకారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం ద్వారా 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలను నిరుపేద ప్రజలకు అందించడం జరుగుతుంది అధ్యక్ష. దానికి ఉంగుటూరు నియోజకవర్గ ప్రజల తరపున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. గత ప్రభుత్వం కేవలం 1,000 రూపాయలు పెంచడానికి 4 సంవత్సరాల కాలం పట్టింది అధ్యక్ష. కానీ కూటమి ప్రభుత్వం రాగానే పింఛన్లు పెంచి ప్రతి నెల 1వ తేదీనే లబ్ధిదారులకు అందజేస్తుంది అధ్యక్ష. ఒకవేళ 1వ తేదీన సెలవు అయితే ముందు రోజే పింఛన్లు ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ఉంగుటూరు నియోజకవర్గంలో సుమారుగా అన్ని రకాల పింఛన్లు కలిపి 34,700 మంది లబ్ధిదారులకి అందజేస్తున్నాం అధ్యక్ష. ఇంకా ఉంగుటూరు నియోజకవర్గంలో సుమారుగా 4,200 మంది లబ్ధిదారులు పింఛను పొందడానికి అర్హులుగా ఉన్నారు అధ్యక్ష. ఇందులో 1,100 మంది సుమారుగా విడో పింఛన్లకు లబ్ధిదారులు